హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, కొండా సురేఖ గారు నాగార్జున గారు ఫ్యామిలీ పైన చేసిన కామెంట్స్ చేశారు కదా. అయితే ఇది కేవలం ప్లాన్డ్గా చేశారు. దీని వెనకాల రేవంత్ గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారే వ్యూహాత్మకంగా వ్యవహరించి కొండా సురేఖ గారితో నాగార్జున గారిని టార్గెట్ చేయించారని కూడా అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు పగబట్టారు నాగార్జున గారి పైన అంటే ఆయన జగన్ గారికి ప్రోగా ఉన్నారు. సో ఆయన గురువు గారు టీడీపీ మన చంద్రబాబు నాయుడు గారిని కాస్త సపోర్ట్ చేయడానికి ఇటువంటి వ్యూహాత్మకంగా వెళ్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు సార్. మరి ఈ యాంగిల్ కనిపిస్తుంది అంటారా సార్? ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే కొండా సురేఖ ఇప్పటివరకు ఎవరూ చేయని అతి దారుణమైన కామెంట్స్ చేసింది. ఎందుకంటే ఒక నాగార్జున తర్వాత నాగ చైతన్య ఇద్దరూ కలిసి సమంతను కేటీఆర్ దగ్గరికి ఇలా పడుకోమన్నారు, కేటీఆర్ పంపించమన్నాడు. వీళ్ళిద్దరు కూడా ప్రెజర్ చేశారు. ఆ ప్రెజర్కి తట్టుకోలేక అమ్మాయి విడాకులు ఇచ్చేసింది అనేది ఆమె మాట్లాడింది. సో ఇది అత్యంత దారుణమైంది. ఏ రకమంగా సమర్థనీయం కాదు. అది అందరూ ఖండిస్తున్నారు. ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఫస్ట్ అయితే ప్రకాష్ రాజ్ స్పందించాడు. ఇమ్మీడియట్గా దీనికి సిగ్గుందా అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ స్పందించాడు. ఆ తర్వాత ఇంకా నాని, చిరంజీవి, రామ్ గోపాల్ వర్మ, ప్రభాసు, రామ్ చరణ్, మహేష్ బాబు, తర్వాత రోజా, అల్లు అర్జున్, మంచు విష్ణు, వీళ్ళందరూ కూడా స్పందించారు. అట్లాగే దీంట్లో ఇన్వాల్వ్ అయిన అంటే ఆమె ఎవరినైతే అనిందో నాగార్జున ఫ్యామిలీ. నాగార్జున ఇమ్మీడియట్గానే ట్వీట్ చేశాడు. వాళ్ళ భార్య మామూలుగా ఆమె పబ్లిక్ దీంట్లోకి రాదమ్మ, ఆమె పని ఏదో ఆమె చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఆమె స్పందించింది. నాగ చైతన్య, అఖిల్ కూడా ఎప్పుడు పబ్లిక్ దీంట్లోకి రాడు. ఆ అబ్బాయి కూడా చాలా సీరియస్గా స్పందించాడు. అట్లాగే సమంత కూడా చాలా హుందాగా చాలా అంటే ఆమె మామూలుగా అయితే ఎవరైనా సీరియస్గా అవుతారు, కానీ ఆమె చాలా హుందాగా ఎక్కడ సహనం కోల్పోకుండా చాలా వెల్ బ్యాలెన్స్డ్గా ఆమె ట్వీట్ చేసింది. అట్లాగే రకుల్ ప్రీత్ సింగ్, ఆమె కూడా అంతే బ్యాలెన్స్డ్గా మాట్లాడింది. ఇక విజయ్ దేవరకొండ కూడా ఖండించాడు. మన ఇంకెవరు, స్మితా సబర్వాల్, ఆమె మామూలుగా అయితే ఆమె ఏమి కింద పనిచేసే ఆమె కదా, ఈమె మంత్రి అనుకుంటే ఆమె ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఆమె భయపడకుండా ఈ ఇష్యూలో మాట్లాడడం అనేది స్మితా సబర్వాల్ని కూడా మెచ్చుకోవాలి ఖచ్చితంగా. ఆమె కూడా ధైర్యంగా ఖండించింది. ఇలాగా ఇంకా రాజకీయ నాయకులు అయితే ఖండించారు. సినిమా ఇండస్ట్రీ ఈ స్థాయిలో ఏకమై ఖండించింది ఈ మధ్యకాలంలో లేదు. రెండవది, అందరి ఖండనలో కూడా ఒకటి కామన్ థ్రెడ్ కనబడుతుంది. అదేంటంటే ఇండస్ట్రీ జోలికి వస్తే మేము సహించము అనేది కూడా మాట్లాడారు. అంటే ఇది నాగార్జున పర్సనల్ ఇష్యూ కాకుండా ఇండస్ట్రీ యాంగిల్లో కూడా వీళ్ళు తీసుకున్నారు. వీళ్ళు ఇండస్ట్రీ యాంగిల్లో తీసుకోవడానికి కూడా ఇదొకటే ఇష్యూ కాదు. గత కొంతకాలంగా వాళ్ళు హర్ట్ అవుతున్నారు. జగన్ పీరియడ్లో నుంచి జగన్ కూడా ఇండస్ట్రీని తను గెలిచినప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదు, మొత్తం ఇండస్ట్రీ అంతా చంద్రబాబు వైపు ఉంది, వీళ్ళకి కొంత జలక్ ఇవ్వాలి అనేది జగన్ కూడా అనుకొని కావాలనే టికెట్ రేట్లని పెంచుకోవడానికి పర్మిషన్ లేకుండా, స్పెషల్ షోలు వేయడానికి పర్మిషన్ లేకుండా ఇలాగ వేధించాడు. సో దాని తర్వాత వీళ్ళు వెళ్ళారు, అతను ఈగో సాటిస్ఫై అయింది, మొత్తానికి సమస్య పరిష్కారం అయింది. అక్కడి నుంచి కూడా ఇండస్ట్రీ కొంత హర్ట్ అవుతూ వస్తున్నారు. గతంలో కేసీఆర్ ఎప్పుడు వీళ్ళని సీరియస్గా పట్టించుకోలేదు, వదిలేశాడు. మంత్రులు కేటీఆర్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఆయన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన మంచి ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఆయన బినామీ కూడా, అంటే ఆయన ఇండైరెక్ట్గా కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్ కూడా అని చెప్తారు ఇండస్ట్రీలో. ఏదేమైనా అలాగా అమికబుల్గా నడిచింది. పెద్ద ఇండస్ట్రీలో ఏమి వ్యతిరేకత, గవర్నమెంట్కి ఇక్కడ ఇండస్ట్రీకి ఎప్పుడు ప్రాబ్లమ్స్ రాలేదు. అక్కడ కూడా జగన్ కొంత తీసుకొచ్చాడు, కానీ తర్వాత జగన్ కూడా వదిలేశాడు, ఏవో కొన్ని రూల్స్ పెట్టాడు, అయిపోయింది. కానీ రేవంత్ రెడ్డి డే 1 నుంచి కూడా సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఫస్ట్ ఏమో గద్దర్ అవార్డ్స్ అన్నాడు. గద్దర్ అవార్డ్స్ అనౌన్స్ చేసే ముందు కనీసం కొంతమంది సినిమా వాళ్ళతో మాట్లాడడం ఇవేవి చేయలేదు ఆయన. గద్దర్కి సినిమా ఇండస్ట్రీకి పెద్దగా సంబంధం లేదు. 1-2 పాటలు రాసి ఉండొచ్చు, యాక్ట్ చేసి ఉండొచ్చు, కానీ గద్దర్ పేరు పెట్టడం పట్ల ఎవరికి వ్యతిరేకత లేదు. గద్దర్ పేరు పెట్టి కల్చరల్ అవార్డులు ఇంకోటి ఇవ్వండి, కానీ సినిమా నంది అవార్డులు బదులు గద్దర్ పేరు పెట్టడం కరెక్ట్గా లేదనేది చాలామంది తెలంగాణ వాదులు, గద్దర్ అంటే ప్రేమ ఉన్న వాళ్ళు కూడా వ్యతిరేకించారు. అంటే దీనికి అప్రోప్రియేట్ కాదని. కానీ ఆయన వినలేదు, ఎవరు రేవంత్ రెడ్డి.
వినకుండా సీతయ్యలాగా నేను ఎవరి మాట విన్నట్టుగా ఇండస్ట్రీని నిందించడం స్థాయికి వెళ్ళాడు. దాంతో చిరంజీవి వెళ్ళి కలిసి వచ్చాడు. ఆ తర్వాత డ్రగ్స్ విషయంలో కూడా ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చాడు. డ్రగ్స్ మీద కూడా మీరు ఒక డిస్క్లైమర్ లాగా వేయకపోతే మీ నేను అంతు చూస్తానన్నట్టుగా బెదిరించాడు. దాని తర్వాత ఫోన్ ట్యాపింగ్. అసలు ఈ ఇష్యూని ఫస్ట్ బయటికి తీసుకొచ్చిందే రేవంత్ రెడ్డి. ఏది సమంతకి కేటీఆర్కి మధ్య ఏదో ఉంది, కేటీఆర్ సమంత ఫోన్ని ట్యాప్ చేశాడు, అందులో విషయాలు వాళ్ళకి చెప్పాడు నాగార్జునకి, అందుకని ఆమె విడాకులు తీసుకుంది అన్న ఒక నెరేటివ్ని బయటికి తెచ్చింది ఎవరు? రేవంత్ రెడ్డి. అవును, ఆయన డైరెక్ట్గా తెచ్చాడా లేదా పక్కన పెడితే, ఫోన్ ట్యాపింగ్లో లీక్ చేస్తేనే కదా వచ్చింది, గవర్నమెంట్ లీక్ చేయకుండా అవి రావు కదా. సో ఈ నెరేటివ్ని తీసుకొచ్చింది ఒక రకంగా రేవంత్ రెడ్డే కదా ఫస్ట్. ఈయన్ను ఆమె ఎవరు రకుల్ రావు అని కూడా పేరు పెట్టింది ఎవరు? రేవంత్ రెడ్డి కేటీఆర్ని. అంటే రకుల్ ప్రీత్ సింగ్కి కేటీఆర్కి సంబంధం ఉందనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి హైలైట్ చేశాడు. ఇలాగా రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకంగా తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటూ ఉండడం అనేది క్లియర్గా కనబడుతుంది. దాని తర్వాత ఎన్ కన్వెన్షన్ మీద అటాక్ చేయడం, చాలామంది ఆక్యుపై చేసుకున్నారని వాళ్ళే చెప్పారు. నేను అప్పుడు కూడా అడిగాను, ఎన్ కన్వెన్షన్ ఆక్యుపై చేసుకుంటే కొట్టడంలో తప్పు లేదు, కానీ ఒక ప్రయారిటీ లిస్ట్ ఏంటి, దేన్ని ఎప్పుడు కొడుతున్నారని అడిగాము. ఆ తర్వాత ఏ పెద్ద బడా ఆక్యుపైదారులకి ఎవరి దగ్గరికి వీళ్ళు వెళ్ళలేదు. కింది స్థాయికి వెళ్ళిపోయారు. మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, పూరు వీళ్ళకి వెళ్ళిపోయారు. ఇది ఇప్పుడు మూసి చుట్టూ నడుస్తుంది రాజకీయం. సో ఇలాగా క్లియర్గా రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళని టార్గెట్ చేశాడు. అందువల్ల సినిమా వాళ్ళందరికీ కూడా పేరుకుపోయిన కోపం ఈ రూపంలో బయటపడింది. ఇది ఒక సాకులాగా దొరికింది. ఎందుకంటే ఈమె ఎక్స్ట్రీమ్గా వెళ్ళింది. ఈమెను ఎవరో కూడా సపోర్ట్, కాంగ్రెస్ వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి ఆమె చెప్పింది కరెక్ట్ అనేవాళ్ళు ఎవరు లేరు. సో ఆ స్థాయిలో ఉంది కాబట్టి ఇది మంచి ఇష్యూగా దొరికింది సినిమా ఇండస్ట్రీకి. తమ కోపాన్ని కాంగ్రెస్ మీద, రేవంత్ రెడ్డి మీద తమకున్న కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇది ఒక కాంటెక్స్ట్ వాళ్ళకి దొరికింది. ఇది అర్థం చేసుకోకుండా చాలామంది అప్పుడెందుకు మాట్లాడలేదు, ఇప్పుడెందుకు మాట్లాడలేదు, ఇవన్నీ ఏదో మాట్లాడుతున్నారు. దానికి ఒక కాంటెక్స్ట్, ఒక వ్యవహారం ఉంటుంది. అది ఇవాళ కలిసి వచ్చింది వాళ్ళకి. అంతేగాని వాళ్ళకి సడన్గా నాగార్జున మీద ప్రేమ లేకపోతే సమంత మీద ప్రేమ అనేది కాదు అక్కడ. అంటే ఇది ఎక్కడికి వెళ్ళి ఇదవుతుంది, మనం కానీ ఎంటర్ కాకపోతే మనం సాఫ్ట్ టార్గెట్ అవుతున్నాము, వీళ్ళు ఏమీ చేయలేరు, వీళ్ళని ఏమన్నా అనొచ్చు, ఏమన్నా చేయొచ్చు అన్న పద్ధతికి వెళ్ళిపోయింది అన్న ఒక వాళ్ళకి ఒక ధర్మాగ్రహం అంటారు, రైటర్స్ ఇండిగ్నేషన్ అనేది లోపల పెరిగిపోయింది. దాంతో వాళ్ళు రంగంలోకి వచ్చారు. ఇప్పుడు అనేక వ్యాపారాలాగా సినిమా కూడా ఒక వ్యాపారం. అనేక వ్యాపారాలకు ఉన్నట్టే సినిమాకి కూడా కొన్ని రూల్స్, వ్యవహారాలు ఉంటాయి. కానీ సినిమా వాళ్ళే ఏదో దుర్మార్గులు అయినట్టు, మిగతా వాళ్ళు ప్రపంచం అంతా నీతిమంతులు బ్రహ్మాండంగా ఉంది, ఓన్లీ సినిమా వాళ్ళే ఇదే అన్నట్టుగా మాట్లాడడం అనేది ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. సో విడాకులు వేరే వాళ్ళు తీసుకోవట్లేదా, వేరే రంగాల్లో విడాకులు అవ్వట్లేదా, ఓన్లీ వేరే రంగాల్లో అమ్మాయిలు ఇంకొకరితో గడపట్లేదా, అబ్బాయిలు ఇంకొకరితో గడపట్లేదా, సినిమా వాళ్ళే గడుపుతున్నారా, ఇదంతా కూడా ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయేసరికి వీళ్ళల్లో కోపం వచ్చింది. ఇది ఒక కాంటెక్స్ట్. రెండవ కాంటెక్స్ట్, రేవంత్ రెడ్డి నాగార్జునని టార్గెట్ చేయడం వెనక ఒక కావాలని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి నాగార్జున్ని. అందుకని సమంత పేరు బయటికి తీశాడు ఫోన్ ట్యాప్లో కూడా. ఆ తర్వాత కూడా ఎన్ కన్వెన్షన్ మీద దాడి చేయడం కూడా అంతే. నిజానికి ఆయనకి ఏమీ మిగతా వాళ్ళవి క్లీన్ చేయాలనేది కూడా ఏమీ లేదు, ఆ అజెండా కూడా ఏమీ లేదు రేవంత్ రెడ్డికి. ఆయనకి రాజకీయ అజెండా ఉంది, దాని ప్రకారం వెళ్తున్నాడు. కానీ నాగార్జున టార్గెట్ చేయడం వల్ల చంద్రబాబు ఉన్నాడు, చంద్రబాబు రేవంత్ రెడ్డి ద్వారా నాగార్జున మీద కక్ష తీర్చుకుంటున్నాడు. ఎందుకంటే నాగార్జున జగన్కి అనుకూలంగా ఉన్నాడు, జగన్ అరెస్ట్ అయినప్పుడు కూడా జైలుకి వెళ్ళి చూసి వచ్చాడు. జగన్తో వ్యాపార సంబంధాలు కూడా నాగార్జునకు ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో అని చెప్తారు. అట్లాగే ఈయన పార్ట్నర్గా ఉన్న ప్రసాద్, ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళొచ్చి పరామర్శించాడు. అలాగే వ్యాపార సంబంధాలు జగన్తో ఉన్నాయి, ఫ్రెండ్లీ ఇది ఉంది. మామూలుగా నాగార్జున ఫ్యామిలీ ఎలా ఉంటారంటే వాళ్ళు రాజకీయంగా వివాదాల్లోకి పోరు. నాగేశ్వరరావు ఉన్నప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ అభిమానే, కానీ ఎప్పుడు బయటకు వచ్చి కాంగ్రెస్ని పొగుడుతూ లేకపోతే ఇంకోటి చేయలేదు. ఆయనకి పర్సనల్గా రామారావుతో కొన్ని ఇబ్బందులు వచ్చాయి అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించి, ఆ విషయంలో వ్యతిరేకించారు తప్ప ఆయన రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా ఎప్పుడు రాలేదు.
నాగార్జున కూడా ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళతో మంచిగా ఉన్నాడు తప్ప ఎప్పుడు కూడా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడే ఒక నోటికొచ్చినట్టు మాట్లాడే టైపు నాగార్జున కాదు. ఎవరి మీద ఆయన వ్యతిరేకంగా కామెంట్లు చేసే టైపు కూడా కాదు. ఆయన ఏదో ఆయన పద్ధతిలో ఆయన వెళ్తుంటాడు తప్ప ఆయన ఎక్కడ వివాదాస్పదంగా ఏ బిహేవియర్ నాగార్జునలో ఉండదు. అలాంటిది అతన్ని ఈ స్థాయిలో టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది అతని ఫ్యామిలీని. ఈమె కావాలనో ఎమోషనల్గా మాట్లాడిందంటే కూడా అబద్ధం. ఒకవేళ మాట్లాడి సారీ చెప్పింది అనుకుంటే, సారీ కూడా చెప్పలేదు, నా వ్యాఖ్యల్ని అది కూడా సమంతకు సంబంధించే, నాగార్జునకు సంబంధించి కాదు, సమంతకు సంబంధించి నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నాను అనింది. అన్నాక మళ్ళీ సైలెంట్గా ఉండాలి కదా. మళ్ళీ నన్ను ఏమనింది, మరి వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారో ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు చెప్పాలి నీకు వచ్చి? వాళ్ళిద్దరూ వాళ్ళ 1,00,000 కారణాలతో విడిపోతారు మనుషులు. నీకు ఎందుకు చెప్పాలి? సమాజానికి ఎందుకు చెప్పాలి? అది వాళ్ళ ప్రైవేట్ వ్యవహారం కదా. ఆ మాత్రం తెలియదు ఆయనకి. మళ్ళీ ఎందుకు అంటా ఉంది? ఇంత గొడవ అయితే కూడా ఆమెను ఖండించడం కానీ రేవంత్ రెడ్డి ఏమి చేయట్లేదు. అంటే క్లియర్గా రేవంత్ రెడ్డి ఆమె వెనుకున్నాడు. నాగార్జున ఫ్యామిలీని టార్గెట్ చేయడం రేవంత్ రెడ్డికి అవసరం కాబట్టి దీని వెనుక మళ్ళీ చంద్రబాబు ఉన్నాడు అన్న ఒక నెరేటివ్ అయితే బయటకు వచ్చింది. దీనికి చంద్రబాబు ఉన్నాడా, చంద్రబాబు చెప్పి చేయించాడా తెలియదు, కానీ రేవంత్ రెడ్డి అయితే సినిమా ఇండస్ట్రీకి యాంటీగా ఉన్నట్టుగా మాత్రం కనిపిస్తూ ఉంది. అందుకనే ఇంత ఆగ్రహం మనకి